రేపే నాగపంచమి మొదటి శ్రావణ సోమవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఇలా శ్రావణ సోమవారంతో కలిసి ఈ నాగపంచమి రావటం అనేది చాలా గొప్ప విశేషము. ఇలాంటి రోజు అనేది చాలా అరుదుగా వస్తుందన్నమాట. కాబట్టి ఈ రోజుకు అతీంద్రియ శక్తులనేవి చాలా ఎక్కువ. ఈరోజు నాగదేవతలతో పాటుగా పార్వతీ పరమేశ్వరులను పూజించటం వలన మన జాతకంలో ఉన్నటువంటి నాగ సర్ప దోషాలు అలాగే కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి రోజును ఇంతటి అరుదుగా వచ్చేటటువంటి ఈ నాగపంచమితో కలిసిన ఈ శ్రావణ సోమవారం రోజున ఎవ్వరూ కూడా అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే మనకున్నటువంటి మొండి సమస్యలను అలాగే నాగ సర్ప కాల దోషాలను తొలగించుకోవటానికి ఇంతకన్నా గొప్ప తిథి మళ్ళీ మళ్ళీ రాదు. మరి ఈ రోజున చేసేటటువంటి పూజలు ఆ దైవానికి చెంది మన సమస్యలన్నీ కూడా పోవాలంటే ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండొద్దు, అలాగే తినొద్దు. ఎందుకంటే ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ రోజున పొరపాటున ఈ కూరను వండినా లేదా బయట తిన్నా సరే మనకు అనారోగ్య సమస్యలు అనేవి వచ్చి పడతాయి. మానసికంగా చాలా బలహీనపడతాము. ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో మనం ఎన్నో రకాలైనటువంటి నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి పూజలు చేస్తూ ఉంటాము. కానీ తెలిసి తెలియక ఉండేటటువంటి ఈ కూరలు ఏంటంటే గ్రహాల వ్యతిరేకతను పెంచి మన సమస్యలను ఇంకా ఎక్కువ చేసి ధనం కూడా చేతిలో నిలవకుండా చేస్తాయన్నమాట. కాబట్టి ఆడవాళ్ళు కూర విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా అసలు ఈ నాగపంచమి రోజున చేయాల్సినటువంటి పూజా విధానం ఏంటి, ఈ రోజున ఎలాంటి పరిహారాలు చేయాలి, ఏ పొరపాట్లు చేయకూడదు, అలాగే వండకూడని కూరలతో పాటుగా మనం ఏమి తినొచ్చు, స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలి, ఏ రంగు వస్త్రాలు ధరిస్తే మంచిది, పుట్టలో పాలు ఎలా పోయాలి, అలాగే అస్సలు చేయకూడని పనులు ఇంకా చేయాల్సిన పనులు పూజా సమయాలు ఇవన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను. అలాగే మామిడి ఆకుతో పరిహారము, ఉప్పుతో చేయాల్సినటువంటి పరిహారం ఇవన్నీ కూడా ఉంటాయండి. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చివరి వరకు విని ఇంకొంతమందికి చేరటానికి దయచేసి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మీలాంటి నలుగురు మిత్రులకి రీచ్ అవుతుందన్నమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ రోజున పొరపాటున కూడా సూదులతో కుట్టడం కానీ అంటే బట్టలు కుట్టడం కానీ లేదా కత్తెరలు చాకులను ఉపయోగించడం కానీ పదునైనటువంటి ఇనప వస్తువులను ఉపయోగించడం కానీ పొరపాటున కూడా చేయవద్దు. ఇది గుర్తుంచుకోండి. అలాగే ఈ రోజున ఏంటంటే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం కూడా చేసిన చాలా చాలా మంచి జరుగుతుందన్నమాట. అలాగే మనకు దగ్గరలో ఉన్నటువంటి నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టలో పాలు పోయటం వలన మన జాతకంలో ఉన్నటువంటి నాగ సర్ప దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కొంతమందిని చూసినట్లయితే సంతాన సమస్యలతోటి భార్యాభర్తల మధ్య గొడవలతోటి చాలా బాధపడుతూ ఉంటారు. అలాగే చేతిలో ఎంత సంపాదించినా కూడా ఒక్క రూపాయి కూడా నిలబడక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అప్పుల పాలైపోతూ ఉంటారు. శత్రు సమస్యలతో కూడా అల్లాడిపోతూ ఉంటారు. అలాంటి వారంతా కూడా రేపు మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోయటం కానీ లేదా మీ ఇంట్లోనైనా సరే నాగేంద్ర స్వామి యొక్క విగ్రహం చిన్నది ఉన్నా సరే మీరు ఇంట్లోనే పాలతో కానీ పెరుగుతో కానీ పంచామృతాలతో కానీ ఆ విగ్రహానికి అభిషేకం చేసుకుంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు అలాగే విడిపోయినటువంటి వాళ్ళు కలిసి ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మన జాతకంలో నాగ సర్ప దోషాలు పితృదోషాలు అనేవి చాలా భయంకరమైనవి. అలాంటి వాటి వల్ల కొంతమందికి వివాహమై చాలా సంవత్సరాలు అవుతున్నా సరే సంతానం కలగకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సంతానం లేని వాళ్ళు కూడా రేపు మీరు పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోయటాన మీకు ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే దూరమైనటువంటి భార్యాభర్తలు కూడా దగ్గరయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ పితృదోషాలు పితృశాపాలన్నీ కూడా తొలగిపోయి మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము అలాగే మీరు డబ్బు పరంగా కూడా మంచిగా ఎదిగి కుటుంబంతో సంతోషంగా ఉండటానికి రేపు మీరు ఇంట్లో పూజ చేసుకోవటము అలాగే నాగేంద్ర
నాగేంద్ర స్వామి యొక్క పుట్ట దగ్గరకు వెళ్ళి అక్కడ గంధము, కుంకుమ, పుష్పాలతో స్వామివారికి చక్కగా మీరు పూజ చేసుకొని పుట్టలో పాలు పోస్తే చాలా చాలా మంచిదనమాట. అయితే మీరు ఇంట్లో పూజ చేసుకొని మీకు ఇంట్లో నాగేంద్ర స్వామి యొక్క విగ్రహం ఉన్నా లేకపోయినా మీరు ముందు రోజు అంటే ఈ రోజే ఒక చిన్న నాగేంద్ర స్వామి యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చుకోండి. అలా తీసుకొచ్చుకొని ఈ రోజే మీరు పూజ గదిలో పెట్టుకొని రేపు సోమవారం రోజున ఇట్లా చక్కగా అభిషేకం చేయటము, అలాగే శివారాధన చేసుకోవటము, ఇంట్లో పూజ చేసుకోవటం వలన మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుందనమాట. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసి మీరు పుట్టక దగ్గరకు వెళ్ళాలనుకుంటే అక్కడికి కూడా వెళ్ళి జంట నాగుల విగ్రహాలకు పసుపు, కుంకుమ అలాగే జిల్లేడాకు మీద ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టేసేసి ఇంట్లో కూడా కాస్త పానకము, వడపప్పు, చిమ్మిలి ఇలాంటి వాటిని నైవేద్యంగా సమర్పించి మీరు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఇంకా రేపు పూజ చేసినటువంటి ఆ పుట్ట మట్టిని మీ నుదుటిన బొట్టులాగా పెట్టుకోవటం వలన మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు, దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే పూజలు అందుకున్న పుట్టమన్ను చాలా శక్తివంతమైనది. అలాగే చెవి వెనక కూడా పుట్టమన్నును కొంచెం రాసుకోవటం వలన మీకు నిండు నూరేళ్ల ఆయుష్ కలుగుతుంది. కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ కూడా గుర్తుంచుకొని ఇలా రాసుకోండి. అలాగే రేపు శివాలయానికి వెళ్ళి శివలింగానికి కూడా అభిషేకం చేయండి. ఎందుకంటే శివుడి మెడలో ఎప్పుడూ కూడా నాగుపాము ఉంటుంది. శివుడికి నాగుపాము అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి అంటే మనం తెలిసి తెలియక మన అంటే పెద్దవాళ్ళు ఏదన్నా పాములను కొట్టడం కానివ్వండి, లేకపోతే వాటికి ఏదన్నా ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే మనకు నాగ సర్ప దోషాలనేవి ఎక్కువగా వెంబడిస్తూ ఉంటాయి. దానివల్ల కలలో మనకు ఇట్లా నాగుపాములు కనిపించడం కావచ్చు, లేకపోతే ఏదన్నా పొలం పనులకు వెళ్ళినప్పుడు కానివ్వండి, ఏదో ఒక రకంగా మనకు ఆ నాగుపాములు పదే పదే కనిపించి ఏదన్నా మనకి ఇబ్బందులు కలగటం కావచ్చు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. లేదా మన వల్లే ఏదన్నా వాటికి తెలియకుండా ఇబ్బంది కలిగినా కూడా ఇలాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అలాగా ఆ సమస్యలు అంటే ఈ నాగసర్ప దోషాలు గనక మన జాతకంలో ఉంటే మాత్రం నాగుపాముల పగ అనేది మనకు ఎంత దూరం వెళ్ళినా కూడా అది పోదనమాట. కాబట్టి దాన్ని తొలగించుకోవటానికి ఇదే మంచి రోజు. కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్ర అనేది లేవాలి. అలా లేచేసి చక్కగా ఇంటిని, వాకిలిని శుద్ధి చేసుకోండి. గుమ్మానికి బయట శుభ్రంగా చీపిరితో చిమ్మి నీటితో కల్లాపు చల్లేసేసి శుభ్రంగా కడిగేసేసి వాకిట్లో ముగ్గులు వేసుకోండి. పసుపు, కుంకుమలు చల్లుకోండి. మీరు వాకిలిని ఎంత కలకలలాడుతూ ఉంచుకున్నట్లయితే అప్పుడు మీరు ఇంటి లోపల ఎంత శుద్ధి చేసుకున్నా, మీరు ఇంట్లో చేసినటువంటి పూజలు ఇవన్నీ కూడా దైవానికి చెందుతాయి అన్నమాట. అలా కాకుండా కొంతమందికి వాకిట్లో ముగ్గు అనేది వేయకుండా పూజలు చేస్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ కూడా ఫలితం అనేది ఉండదు. ఇంకా చాలామంది చాక్ పీసులతో ముగ్గులు వేస్తూ ఉంటారు. చాక్ పీసులతో ఎప్పుడూ కూడా ముగ్గు వేయకూడదు. ముగ్గు పిండితో కానీ లేదా బియ్యపు పిండితో కానీ మీరు ముగ్గు అనేది వేయాలి. అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలు దైవానికి చెందుతాయి. ఈ శ్రావణ మాసం అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడితో పాటుగా లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి మాసము. ఎందుకంటే విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రంలో జన్మించాడు కాబట్టి ఈ శ్రావణ మాసానికి అతీంద్రియ శక్తులు ఎక్కువ. తరువాత ఇంటి లోపల కూడా ఉప్పు నీటితో ఇల్లంతా కూడా శుభ్రంగా తుడవండి. ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయండి. అయితే తలస్నానం అనేది మీరు ఒక రోజు ముందుగానే షాంపుతో కానీ కుంకుడికాయలతో కానీ చేసి ఆ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కాస్త గంగా జలాన్ని కానీ లేదా గరికె పోచలను కానీ లేదా చిటికెడంత విభూదిని కానీ ఇది లేకపోతే కాస్తంత పసుపైనా సరే వేసుకొని మీరు స్నానం చేయటం వలన ఇది మీరు పుణ్య నది స్నానం చేసినంత పుణ్యం అనేది కలుగుతుందన్నమాట. దీనివల్ల మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా కడుక్కొని పోయి మీ దేహం వజ్రంలాగా మారుతుంది. నిండు నూరేళ్ల ఆయుష్ కలుగుతుంది. అంతేకాని తల మీద షాంపు పెట్టి మాత్రం రేపు రుద్దుకోకూడదు, గుర్తుంచుకోండి. అలా స్నానం చేసిన తర్వాత ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. రేపు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఆడవాళ్ళు చేతులకు ఎరుపు రంగు మట్టి గాజులు ధరించి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని మెడలో నల్లపూసలు వేసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేస్తే మీ యొక్క పూజ అనేది ఆ దైవానికి చెందుతుంది. అలాగే ఇంట్లో పసుపు నీటిని కూడా చల్లుకోవాలన్నమాట. ఇంట్లో ధూపం కూడా వేసుకోవాలి. ఇలా ధూపం వేసుకొని పసుపు నీటిని చల్లుకోవటం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా
కూడా పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది. మీరు చేసేటటువంటి పూజ ఆ పార్వతీ పరమేశ్వర్లకు అలాగే నాగేంద్ర స్వామికి కూడా చెంది మన జాతకంలో ఉన్నటువంటి పట్టి పీడిస్తున్నటువంటి ఈ నాగ సర్ప దోషాలు, శని దోషాలు, కుజ దోషాలు, రాహు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. పూజ చేసినప్పుడు తప్పనిసరిగా ఒక కొబ్బరికాయని కూడా కొట్టండి. అలాగే ఎర్రటి మందార పుష్పాలతోటి స్వామివారిని అలంకరణ చేస్తే చాలా చాలా మంచిది. ఎందుకంటే నాగేంద్ర స్వామికి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎరుపు రంగు అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి ఈరోజు ఎరుపు రంగు పుష్పాలతో అలంకరణ చేసి ఎర్రటి వస్త్రాలను ధరించి ఎర్రటి గాజులు వేసుకొని పూజ చేస్తే చాలా మంచిది. ఒక్క ఆడవారే కాదు, మగవాళ్ళైనా పిల్లలైనా సరే ఎర్రటి షర్టు, ఎర్రటి పంజాబీ డ్రెస్సు ఇలాంటివి లంగా ఓణి కావచ్చు, ఇవన్నీ ఎరుపు రంగులో వేసుకుంటే బాగా కలిసి వస్తుందన్నమాట. నరదిష్టి కూడా తొలగిపోతుంది. అలాగే ఇంటి గుమ్మాలకు గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. మనకి గుమ్మం అనేది ఎప్పుడూ కూడా కలకలలాడుతూ ఉండాలి. మరి ఈ స్నానం మీరు ఏదన్నా టిఫిన్ చేసి భోజనం చేసి చేయకూడదు. కాస్త కాఫీనో టీనో తాగేసేసి మీరు తల స్నానం చేయండి రేపు సోమవారం రోజున. అంతేకాని భోజనం చేసి మాత్రం చెయ్యకూడదు. అలా చేస్తే చాలా పాపం అన్నమాట. అలాగే రేపు మీరు తప్పనిసరిగా మామిడి ఆకుతో ఈ చిన్న పరిహారం కూడా చేసుకోండి. మామిడి ఆకు అనేది చాలా చాలా శక్తివంతమైనది, ఎంతో పవిత్రమైనది. కాబట్టే మనం శుభకార్యాలలో అలాగే ఇట్లా ఏదన్నా మంచి రోజులైనప్పుడు గుమ్మాలకు కట్టుకోవటానికి కానీ ఇట్లా ఉపయోగిస్తూ ఉంటాము. అలాంటి మామిడి ఆకుకు చక్కగా ఒక ఆకు తీసుకొని దాన్ని పసుపు నీళ్ళతో శుద్ధి చేసి దాని మీద ఏంటంటే ఎర్రటి కందిపప్పు ఉంటాయి కదా, వాటిని మీరు ముందు రోజు రాత్రే నానబెట్టేసేసి ఆ ఎర్రటి కందిపప్పును మీరు ఈ ఆకు మీద ఉంచి దాని మీద ఒక చిన్న బెల్లం ముక్కను ముంచేసేసి ఈ సోమవారం రోజున మీరు గోవుకు ఆహారంగా దీన్ని తినిపించాలన్నమాట. ఎర్రటి కందిపప్పు ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగిస్తాయి. అందులో మనకి నాగపంచమి కాబట్టి ఈ ఎర్రటి కందిపప్పును మీరు నానబెట్టి పెట్టాలండి. గుర్తుంచుకోండి, ముందు రోజు నైటే నానబెట్టుకొని ఉదయం పూట కానీ లేదా సాయంత్రం పూట కానీ ఇట్లా చేయండి. మీరు సాయంత్రం పెట్టాలనుకుంటే ఉదయం పూట నానబెట్టుకోండి. అలా గోవుకు తినిపించాలన్నమాట. ఈ ఆకు మీద ఇట్లాగే తీసుకువెళ్ళేసేసి గోవుకు తినిపించండి. ఆ బెల్లం ముక్కను, నానబెట్టిన ఎర్ర కందిపప్పు గుర్తుంచుకోండి. అలా తినిపిస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులతో మీ జాతకంలో ఉన్న కుజదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే రేపు దున్నటాలు, తవ్వటాలు, పొలాన నాగలితో దున్నటాలు కానివ్వండి, లేదా రేపేదన్నా ఇల్లు బాగు చేపించుకోవటాలు కానివ్వండి, ఇలాగ భూమిని తవ్వేటటువంటి పనులు ఏవి కూడా చేయకూడదు. ఇందాక మనం చెప్పినట్లుగా సూదులు, కత్తెరలు వీటిని కూడా ఉపయోగించకూడదనమాట. ఎందుకంటే భూమి లోపల మనకు అంటే నాగుపాములు ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. వాటికి హాని జరిగితే ఈ రోజున వాటి యొక్క ఆగ్రహానికి గురవుతామన్నమాట. దానివల్ల మన బిడ్డ తరాలకు కూడా ఈ నాగసర్ప దోషాలు అనేవి తగిలి చాలా రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఏదో ఒక ప్రమాదాలు జరిగి ఆకస్మికంగా మరణం కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్త, దున్నొద్దు. అలాగే ఈరోజు గోళ్ళు కత్తిరించకూడదు, జుట్టును కత్తిరించుకోకూడదు. ఇంకా మగవాళ్ళు షేవింగ్ చేయించుకోవటం, క్రాఫులు చేయించుకోవటము ఇలాంటి పొరపాట్లు అనేవి కూడా చేయకూడదనమాట. ఈరోజు ఇవి చేస్తే మాత్రం జన్మ జన్మల పాపం అనేది పట్టి పీడిస్తుంది. ఇంకా ఈ రోజున నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు. నలుపు రంగు వస్త్రాలు ధరించి మీరు పుట్ట దగ్గరకు వెళ్ళటం కానీ, పాలు పోయటం కానీ ఇలాంటివి చేస్తే చాలా అరిష్టం అనేది జరుగుతుంది. ఇంకా ఆడవాళ్ళు జుట్టు వెరబోసుకొని వెళ్తూ ఉంటారు పాలు పోయటానికి. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. మీరు చక్కగా జడ వేసుకొని తలలో పువ్వులు పెట్టుకొని మీరు అలంకరణ చేసుకొని నిండు ముత్తైదువులాగా మీరు అప్పుడు పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోయటం కానీ, పూజ చేసుకోవటం కానీ, దీపారాధన చేసుకోవటం కానీ చెయ్యాలి. అంతేకాని జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు. అలాగే పాలు కూడా చాలామంది ప్యాకెట్లు అంతే కట్ చేసేసి పోస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా పోయకూడదు. మీరు ఒక రాగి చెంబులో కానీ లేదా గ్లాసులో కానీ మీరు వాటిని పోసుకొని
తెచ్చుకొని తర్వాత మీరు పుట్టలో పోయాల్సి ఉంటుందన్నమాట. పాలు కూడా మరిన్ని పోయకూడదు. కొంచెం కొంచెంగా పొయ్యాలి. కొంచెం పాలైనా సరిపోతాయనమాట. పుట్ట మీద ముందుగా కాస్తంత పసుపు, కుంకుమలు, గంధము చల్లి, పువ్వులు చల్లి, తర్వాత కాసిన పాలను మీరు ఆ పుట్టలో పోయాలి. ఇంకా చాలామంది పుట్టలో గుడ్లు వేసేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా కోడిగుడ్లును వేయకూడదు. ఎందుకంటే నాగుపాములు కోడిగుడ్లు తినవు. వాటి వల్ల వాటికి ఆహ్, అంటే ఇబ్బంది కలిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కోడిగుడ్లు వేయకూడదు. కేవలం పాలను మాత్రమే సమర్పించి రండి. అలా చేస్తే చాలా మంచిది. అలా రేపు మీరు ఇంట్లో పూజ చేసినప్పుడు ఈ ఒక్క మంత్రాన్ని చెప్పుకోండి. ఇలా చెప్పుకోవటం వలన నాగదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఆ మంత్రం ఏంటంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభం చకంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తథా ఏతాని నవనామాని నాగానాంచ మహాత్మనం సాయంకాలే పటే నిత్యం ప్రాతఃకాలే విశేషతః తస్మై విషభయం నాస్తి సర్వత్రా విజయీ భవేత్ అనే ఈ నవనాగ స్తోత్రాన్ని గనక మీరు స్మరించినట్లయితే నాగలోకంలో ఉన్నటువంటి అన్ని నాగదేవతలను పూజించినట్లే, అంతటి పుణ్య ఫలితం అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి ఇలా చదవండి. ఇక తరువాత మీ యొక్క సింహద్వారానికి అంటే గుమ్మానికి ఇరువైపులా నాగదేవతల యొక్క చిత్రాలు గోమయం అంటే ఆవు పేడతోటి వేసేసి మీరు గంధము కుంకుమ పుష్పాలతోటి పూజ చేస్తే చాలా చాలా మంచిదనమాట. ఇంకా సంతాన సమస్యలతో మనం బాధపడుతున్నారు అని చెప్పాం కదండి. ఇలాంటి వాళ్ళు ఒక చిన్న నాగదేవత విగ్రహాన్ని తెచ్చుకొని, ఒక చిన్నది వెండిది కానీ రాగిది కానీ తెచ్చుకొని దాన్ని ఇంట్లో మీరు అభిషేకం చేసి పూజ చేసి తరువాత ఆ చిన్న నాగ విగ్రహాన్ని తీసుకువెళ్ళి పుట్టలో పాలు పోస్తారు కదా, అందులో వేసేయండి. అలా వేయటం వలన మీకు ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. భార్యాభర్తలు కూడా కలుస్తారనమాట. కాబట్టి ఈ చిన్న పరిహారం కూడా ఆచరించండి. మరి ఇంతటి పవిత్రమైన ఈ రోజున మనం చేసే ఈ పూజలు ఆ దైవానికి చెంది మనకున్నటువంటి సమస్యలు తొలగిపోవాలంటే పొట్లకాయ కూరను ఈ రోజున పొరపాటున కూడా వండొద్దు, తినొద్దు, అసలు ఇంటికి కూడా తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఈ పొట్లకాయ అనేది నాగుపాము రూపంలో ఉంటుంది. ఈ రోజున పుట్టలో పాలు పోసి పూజలు చేసి శివుడికి పూజ చేసి ఇలా పొట్లకాయలను గనక పొరపాటున ఇంటికి తెచ్చుకున్నా, వండుకొని తిన్నా కూడా జన్మ జన్మల దరిద్రము పాపాలనేవి పట్టి పీడిస్తాయన్నమాట. నాగదేవతల యొక్క శాపానికి గురవుతారు. కాబట్టి వీటిని వండొద్దు, తినొద్దు. తరువాత బీన్స్, ఈ బీన్స్ కూడా మెలికలు తిరిగి నాగుపాము ఆకారంలో ఉంటాయి. కాబట్టి బీన్స్ను అలాగే చిక్కుడుకాయలను అంటే ఈ చిక్కుడు జాతికి సంబంధించినటువంటి వేటిని కూడా రేపు వండొద్దు, తినొద్దు. ఎందుకంటే ఇవి కూడా మనకి ఈ ఆకారాన్ని పోలి ఉంటాయి. వాటిని గిల్లటము, గోర్లుతో గిల్లటం కావచ్చు, వాటిని కట్ చేయటం కావచ్చు, ఇలాంటి పొరపాటు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. చాలా చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి దుస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఈ బీన్స్ కానివ్వండి, ఈ చిక్కుడుకాయలు కానివ్వండి, ఇలా వేటిని కూడా రేపు గిల్లటం కానీ, కట్ చేయటం కానీ, వండటం కానీ పొరపాటున కూడా చెయ్యవద్దు. తరువాత ములక్కాయ, ఈ ములక్కాయలను కూడా రేపు పొరపాటున కూడా వండొద్దు, తినొద్దు, కట్ చేయొద్దు. ఎందుకంటే ఈ ములక్కాయలు కూడా చాలా పొడవుగా ఉంటాయి. వీటిని ఏంటంటే తెచ్చుకొని సాంబారుల్లో వేసుకోవచ్చులే, లేదా ములక్కాయ కూర వండుకోవచ్చులే అని ఎట్టి పరిస్థితుల్లో కూడా తినొద్దు, అనుకోవద్దు. తరువాత సొరకాయలు, ఈ సొరకాయలు కూడా చాలా పొడవుగా ఉంటాయి. కాబట్టి రేపు ఈ సొరకాయలను చెక్కు తీయటం, కట్ చేయటము ఇలాంటి పొరపాట్లు అనేవి చేస్తే చాలా కష్టాల పాలు, ఇబ్బందుల పాలవుతారు. ఇంకా బీరకాయలు, ఈ బీరకాయలు కూడా పొడవుగా నాగుపాము ఆకారాన్ని పోలి ఉంటాయి. కాబట్టి ఈ బీరకాయలను కట్ చేయటము, వాటి మీద ఉన్న చెక్కులు తీయటం కానివ్వండి, ఇలా చేస్తే మహాపాపం అనేది తగులుతుంది. ఇంకా దోసకాయలు, ఈ దోసకాయలు వీటిని కూడా మనం ఏంటంటే బలవంతంగా చెక్కులు తీయాల్సి వస్తుందన్నమాట. కాబట్టి రేపు అసలు ఈ కట్ చేసే కూరగాయలు ముఖ్యంగా మనం చెప్పే ఇవి అసలు వండొద్దు. ఇంకా వంకాయలు చాలా ప్రమాదకరం. అంటే అప్పుల పాలైపోతారు. ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీని కలిగి ఉంటాయి. కాబట్టి రేపు ఈ వంకాయలను కూడా ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు, గుర్తుంచుకోండి.
తరువాత దుంపలు. ఈ దుంపలు మనకు భూమిలో దున్నితేనే వస్తాయి. కాబట్టి ఇలా భూమిలో నుంచి వచ్చినటువంటి దుంపలు, చిలకడ దుంపలు కావచ్చు, లేదా బంగాళదుంపలు కావచ్చు, లేదా మనకు భూమిలో నుంచి వచ్చే క్యారెట్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, ముల్లంగి కావచ్చు, ఇలాంటి వేటిని కూడా రేపు మీరు కూరల రూపంలో కానీ, లేదా క్యారెట్, బీట్రూట్ జ్యూసుల రూపంలో కానీ, ముల్లంగిని పులుసులో వేసుకోవటం కానీ, ఇలా పొర్రపాటున కూడా మీరు చేయొద్దు. కాదుకూడదని తింటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. తరువాత క్యాప్సికమ్. ఈ క్యాప్సికమ్‌ను కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇంకా క్యాబేజీ, కాలీఫ్లవరు. ఇవి కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు. ఇవేంటంటే పొరలుగా ఉంటాయన్నమాట. అంటే మనకు సమస్యలు కూడా అలాగే పద్దాలు వస్తానే ఉంటాయి కాబట్టి క్యాబేజీ, కాలీఫ్లవర్‌ని వండొద్దు. కష్టాల పాలవుతారు. తరువాత బెండకాయలు. ఈ బెండకాయలను కూడా రేపు వండొద్దు, తినొద్దు. ఈ బెండకాయలు కూడా అంటే రేపు వీటిని విరవటం కానీ, గిల్లటం కానీ చేయకూడదు. తరువాత ఆకుకూరలను కూడా ఈ సోమవారం పంచమి రోజున పొరపాటున కూడా వండొద్దు, తినొద్దు. కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే అవుతుంది. తరువాత పుట్టల మీద మొలిచేటటువంటి పుట్టగొడుగులనమాట. ఇవి పొర్రపాటున కూడా వండొద్దు, తినొద్దు. 7 జన్మల దరిద్రం అనేది పడుతుంది. ఎందుకంటే ఇవి పుట్టల మీద మొలుస్తూ ఉంటాయి. మనం పుట్టలకు పాలు పోసి పూజ చేస్తూ ఉంటాం కాబట్టి వండొద్దు. తరువాత బూడిద గుమ్మడికాయి, స్వీట్ గుమ్మడికాయ, వీటిని కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా జ్యూసుల రూపంలో కానీ, కూరల రూపంలో కానీ వాడొద్దు. ఇక తరువాత కూరల్లో వేసేటటువంటి ఉల్లి, వెల్లుల్లి వీటిని కూడా రేపు కట్ చేయాలి కదా. అసలు ఈ ఉల్లి, వెల్లుల్లి అనేది ఇవేంటంటే ఘాటుగా ఉంటాయి. అంటే ఇవి రాజసిక ఆహారం, సాత్విక ఆహారాలు కాదు. కాబట్టి రేపు ఉల్లిపాయ, అలాగే పచ్చిమిరపకాయలు వీటిని కూడా మీరు కట్ చేసి కూరల్లో వేయొద్దు, గుర్తుంచుకోండి. ఇంకా ఈ అల్లము వెల్లుల్లి పేస్టు ఇవి మనకు మసాలాలు కాబట్టి ఈ అల్లము వెల్లుల్లి అంటే చిన్నులపాయ వీటిని కూడా కూరల్లో దంచి వేయొద్దు, గుర్తుంచుకోండి. తరువాత కోడిగుడ్డు ఏముందలే శాకాహారం అనుకుంటారు. కోడి పెడితే గుడ్డు వస్తుంది కానీ ఇదే చెట్టు కన్నా కాస్తుందా, కాబట్టి ఇది మాంసాహారము. కాబట్టి కోడిగుడ్డు ఆమ్లెట్స్ వేసుకోవటం కానీ, లేదా గుడ్లు ఉడకబెట్టుకొని తినటం కానీ ఇలాంటి పొరపాటు చేయొద్దు. ఇక తరువాత చికెను, మటను, చేపలు, పీతలు, రొయ్యలు ఇలాంటివి ఏవి కూడా రేపు మీరు వండొద్దు, తినొద్దు. తింటే మాత్రం ఇక నాగ సర్పదోషాలు అనేవి ఎన్ని చేసినా కూడా పోవన్నమాట. తర్వాత ఎర్ర కందిపప్పు. ఈ ఎర్ర కందిపప్పును కూడా రేపు వండొద్దు, తినొద్దు, గుర్తుంచుకోండి. మరి ఏం తినొచ్చు అంటే చక్కగా మనకు పసుపు రంగులో ఉన్న కందిపప్పు వండుకొని హ్యాపీగా తినొచ్చు. అంటే పచ్చ కందిపప్పు, ముద్దపప్పు కావచ్చు, లేదా మనకు టమాటా పప్పు కావచ్చు. ఇలాంటివి మనం సింపుల్గా చేత్తో టమాటాలు ఏముందో అవి నలిపేసైనా వేసుకోవచ్చు, లేదా ముద్దపప్పు చేసుకోండి, కమ్మగా నెయ్యి వేసుకొని తినండి, హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. ఇంకా చాలామంది ఉపవాసాలు ఉంటారు. మీకు శక్తి ఉంటే ఉండగలము అనుకున్న వాళ్ళు ఉపవాసం ఉండండి. లేదు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు మీరు చక్కగా భోజనం చేసేసి మీరు ఈ పూజలన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేయటం వలన నాగదేవతల యొక్క ఆశీర్వాదంతో పాటుగా శివానుగ్రహం కూడా మీకు కలుగుతుంది. కాబట్టి ఈ రోజున ఇలాంటి నియమాలను ఆచరిస్తూ మనము రేపు పూజ చేసుకోవటం వలన విపరీతంగా కలిసి వస్తుంది. ఇంట్లో ఉదయం పూజ చేసుకోవచ్చు, అలాగే సాయంత్రం పూట కూడా పూజ చేసుకోవచ్చు. సాయంత్రం సంధ్యావేళలో గుమ్మాలకు ఇరువైపులు కూడా దీపాలు వెలిగించుకోండి. అలాగే రేపు రాత్రి 12 గంటల లోపు ఉప్పుతో ఈ పరిహారం కూడా చేసుకోండి ఈ పంచమి రోజున, సోమవారం రోజున. ఎందుకంటే మన ఇంటి పరంగా ఉన్న నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, అలాగే ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి కావచ్చు, ఇలాంటివన్నీ తొలగిపోయి ఇంట్లో ఉన్న చెడునంతటిని కూడా ఈ ఉప్పు పరిహారం లాగేస్తుంది. మీరేం చేస్తారంటే ఒక గాజు బౌల్లో ఆ గాజు బౌల్ నిండా కాస్త వెలితిగా ఉప్పు అనేది పోసేసి ఇక దాని మీద పసుపు కుంకుమలు ఏమీ వేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది సోమవారం చేసుకునే పరిహారం కాబట్టి ఆ ఉప్పు తెల్లగా ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పును అలా తీసుకెళ్ళి మీరు మీ పూజ గది దగ్గర పెట్టి మీ సంకల్పం చెప్పుకొని మీకున్నటువంటి కష్టం ఏదైతే ఉందో అది చెప్పేసేసుకొని దేవుడి దగ్గర పెట్టుకొని దండం పెట్టుకొని తర్వాత ఆ ఉప్పు బౌల్ని అన్ని గదుల్లో కూడా తిప్పేసేసి దాన్ని మీరేం చేస్తారంటే మీ పూజ గదిలోనే ఆ ఈశాన్యం దిక్కున కానీ లేదా గ్యాస్ పొయ్యి పక్కన కానీ అలా రాత్రంతా కూడా అలా ఉంచేసేసేయండి. ఇలా ఎప్పటిదాకా ఉంచాలంటే కాస్త ఆ ఉప్పు రంగు మారిద్ది కదా, మీ ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటే వెంటనే రంగు మారిద్ది, లేదా 2-3 రోజులకి నల్లగా మారిద్ది అనమాట రంగు.
అప్పుడు మీరు దాన్ని తీసుకెళ్ళి ఏదన్నా పారే నీళ్ళల్లో లేదా ఏదన్నా చెట్టు మొదట్లో ఆ ఉప్పును పారబేసేసేయండి. ఇది చాలా సింపుల్‌గా ఉన్న చాలా పవర్‌ఫుల్ పరిహారం. ఈ సోమవారం రోజున ఈ ఉప్పు పరిహారం కూడా మీరు రహస్యంగా చేసుకోండి. అది ఈశాన్యం దిక్కులో కావచ్చు, లేకపోతే ఎవ్వరికీ కనిపించని చోటు కావచ్చు. అట్లా మీరు పెట్టేసేసేయండి. లేదా బాత్రూమ్ డోర్ బయట సైడ్ అయినా పెట్టేసేసేయండి. అలా చేసినా కూడా మీకు ఇంట్లో ఉన్న చెడు మొత్తం కూడా లాగేసిద్దనమాట. అలా చేసేసి ఆ ఉప్పు రంగు మారిన రోజు మీరు దాన్ని పారబేసేసేయండి. ఇలా మీరు ఈ పరిహారాలనేవి చేసుకొని ఇలా నాగదేవత విగ్రహాలను పూజించి అలాగే శివానుగ్రహం కూడా పొందండి. మీ జాతకంలో ఉన్నటువంటి నాగసర్ప, కాలసర్ప దోషాలు ఇలాంటి వాటన్నింటిని కూడా తొలగించుకోండి. చేయకూడని పనులు, చేయాల్సిన పనులు, అలాగే పూజ కూడా ఉదయం, సాయంత్రం 2 వేళలో. ఉదయం పూట అయితే 9 గంటల లోపు, అలాగే సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి 7 గంటల లోపు వరకు చేసుకోవచ్చనమాట. అలాగే ఈ పరిహారాలను, నియమాలను పాటిస్తూ చేయండి. చాలా మంచి రిజల్ట్ వచ్చిద్దనమాట. తినకూడని కూరలు, తినాల్సిన కూరలు ఇవన్నీ కూడా మీకు అర్థమైనయి కదా! స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి, మామిడి ఆకుతో పరిహారము, ఉప్పుతో పరిహారము ఇవన్నీ కూడా మీకు అర్థం కాకపోతే ఇంకొక్కసారి వినండి. అలాగే మీలాగా నలుగురు మిత్రులకు వీడియో అనేది రీచ్ అవ్వటం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే గుర్తుంచుకొని కాస్త దయచేసి లైక్ చేయండి. ఎందుకంటే ఇంత విలువైనటువంటి సమాచారం మీకు తెలియజేసినందుకు మేము పడినటువంటి కష్టానికి మాకు కాస్త మీ యొక్క లైక్ అనేది మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావటానికి. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కానీ, ఓం శ్రీ నాగేంద్రాయ నమః అని కానీ మీరు భక్తి శ్రద్ధలతో కామెంట్ అనేది చేయటం వలన మీకు, మీ కుటుంబానికి అంతా కూడా శుభం కలుగుతుంది. మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.